డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా జాతక చక్రంలో మేషము అనే భావములో లగ్నము నుండి ఏ భావాధిపతి వెళ్ళి కూర్చున్నా ఆ భావము ఆ జాతకులకు ఎందుకు ఉపయోగపడకుండా ఉంది అన్న అంశాలని మనం ఈరోజు చర్చించబోతున్నాం. మనము భావాలు అనే కాన్సెప్ట్ని గురించి క్రమంగా ఒక్కొక్క భావాన్ని అనుసరించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈరోజు మేషము అనే భావము ఒకరి జాతకములో ఎలాంటి ప్రభావాలని వారికి అందజేస్తుంది అన్న విషయాలని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పుకోబోతున్నాం. కాలపురుషుని యొక్క ఆర్డర్లో చూసినట్లయితే మేషము అనే భావము 1వ భావం కిందకు వస్తుంది. మనము ఇంతకుముందు అనేకమైన వీడియోల్లో మేషము అనే భావము ఎన్నవ భావముగా ఒక జాతకునకు వచ్చిన ఆ భావ బంధుత్వ కారకత్వాల చేత వీరు ఖచ్చితంగా మోసపోతారు. వీరి నుంచి వారు అనేకమైనటువంటి ఉపయోగాలని పొందుతారు, కానీ వారి నుండి వీరికి రిటర్న్ గిఫ్ట్స్ ఉండవు అన్న విషయాల్ని మనము చర్చిస్తూ వచ్చాం. అయితే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ విషయాన్ని యూనివర్సల్గా ఉన్నటువంటి 800 కోట్ల జనాభాకి సంబంధించినటువంటి వారి యొక్క జనన జాతక చక్రాలని ముందర పెట్టుకొని చూడడానికి మనము ఈరోజు ఛాలెంజ్ కూడా చేస్తున్నాం. అయితే ఎందుకు మనం ఛాలెంజ్ చేస్తున్నామంటే, ఇన్నాళ్ళుగా వేల సంవత్సరాల నుంచి ఒక జ్యోతిషాస్త్ర విధానము ద్వారా గ్రహాలను మాత్రమే ఆధారంగా చేసుకుని ఆ గ్రహాల యొక్క దృష్టి, ఆ గ్రహాల యొక్క కలయిక, ఆ గ్రహాల యొక్క పరివర్తన లేదా వక్రీ ఉచ్చ స్థానాలని అనుసరించి మాత్రమే మహానుభావులు మన యొక్క జీవితాలను నిర్ధారణ చేసుకుంటూ వచ్చారు. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అయింది అన్న విషయాల్ని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కానీ చూసినట్లయితే ఈ యొక్క కొత్త విషయం కూడా బయటపడుతూ ఉంది. అదేమిటి? అదే మేషము అనే భావము. మీది లగ్నం ఏదైనా కావచ్చు, ఆ లగ్నములో నుంచి మేషము ఎన్నవ భావముగానైతే వస్తుందో ఆ భావము, ఆ భావ బంధుత్వ కారకత్వాలు, ఆ భావ కారకత్వాలు కూడాను వీరికి పని చేయవు, వీరికి యూజ్ కాదు. ఎవరైతే జాతకులుగా ఉంటారో వాళ్ళ స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, వారికి ఆ యొక్క మేషము అనే భావము ఎన్నవ భావముగా ఉన్న జనన జాతకంలో లగ్నము నుండి వచ్చే భావము, అది 1వ భావముగా ఉన్నా, 2వ భావముగా ఉన్నా, 5వ భావముగా ఉన్నా,
లేదా 10వ భావముగా ఉన్నా 7వ భావముగా ఉన్నా ఆ భావ బంధుత్వ కారకత్వాలు వీరికి ఉపయోగపడరు. అలాగని ఆ యొక్క భావ కారకత్వం కూడా వీరికి యూజ్ కాదు అనేదే మన యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యొక్క కాన్సెప్ట్. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని ఎడాన్ పాయింట్గా మనం తీసుకుంటున్నాము. అయితే దీన్ని మనం ఏం చేయాలంటే మీ జాతకాలలో దీన్ని అప్లై చేసి చూడాలి. మనం ఒక విషయాన్ని ప్రూఫ్ చేసి చూసుకుంటేనే, ఇది నిజమా కాదని తెలుసుకుంటేనే మనం నమ్మే స్థితిలో ఉన్నాం ఈ రోజుల్లో. అంత అమాయకంగా ఎవరొచ్చి ఏం చెప్పినా నమ్మి దానికి అనుసరించి మనము ముందుకు వెళ్ళటం లేదు. చిన్న పిల్లవాడైనా కానీ, చిన్న వయసులో ఉన్నటువంటి వారి నుండి వృద్ధాప్యం ఉన్నటువంటి వారి వరకు ఎవరైనా ఏదైనా ఏ సమయంలోనైనా చెప్పినా ఇది ఎంతవరకు సబబుగా ఉంది అని ఆలోచించే ఆధునిక కాలం ఇది. ఆ ఆధునిక కాలానికి తగినట్లుగానే ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీని ప్రవేశపెట్టాం. ఇది ఏ గ్రంథాలలోనూ లేదు, ఎవరు చెప్పింది కాదు. అనేక జాతకాలని మనం పరిశీలించగా వచ్చినటువంటి జ్ఞానముతో మా గురువులు మాకు అందించినటువంటి ఒక చిన్న ఫార్ములాని బేస్ చేసుకొని ఇన్ని విషయాల్ని మనం వెలికి తీస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఎవరి జాతకమైనా తీసుకోండి, వారు పేదవారని, ధనికులని, లేదా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారని, లేదా ఇంకొక పెద్ద మిలినీర్స్ అని కూడా కాదు. మేషము అనే భావము ఆ జాతకులకు పర్టికులర్గా సెల్ఫ్గా ఉపయోగపడదు అని మనం చెప్తున్నాం. ఇది నిజమా కాదనేది మీరే నిర్ధారణ చేసుకోవచ్చు. మీ జాతకాలను ముందర పెట్టుకోండి. ఉదాహరణకి మీ లగ్నము ఏదో ఒకటి తీసుకుందాం. ఆ లగ్నములో నుండి మేషం ఎన్నో భావముగా వస్తుంది. ఉదాహరణకి సింహ లగ్నము అని తీసుకుందాం. మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రాశి అనే భావానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం లేదు. డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రాశి అనేది మన శరీరం అయితే, లగ్నము పడినటువంటి లగ్న పాయింట్ పడిన నక్షత్రాన్ని మనము ప్రాణంగాను, లగ్న అధిపతి కూర్చున్నటువంటి నక్షత్రాన్ని, అది తీసుకున్నటువంటి కర్మ రిజిస్ట్రీని ఆత్మగాను మనము నిర్వచిస్తాం. కనుక ఇక్కడ లగ్నము అనేది మనం ఎవరు అని తెలియజేసేది. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. ఒకరు ప్రాణంతో ఉంటేనే వారిని పేరు పెట్టి కానీ పిలుస్తారు, కానీ చనిపోయిన తర్వాత వేచి ఉన్నటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మార్చురి నుంచి లేదా ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్లోకి వాళ్ళని మార్పిడి చేసేటప్పుడు బాడీ ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు, కానీ ఫలానా రమేష్ ఎప్పుడు వస్తాడు, లేదా సీతక్క ఎప్పుడు వస్తుంది, అమలమ్మ ఎప్పుడు వస్తుంది అని అడగరు. ఆ బాడీ ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు. ఇక్కడికి బాడీ ఎప్పుడు వస్తుంది, ఈ బాడీని ఎప్పుడు దహనం చేస్తారు, ఎప్పుడు ఈ క్రియలు జరుగుతాయి అని అడుగుతారు. కానీ ఈ పేరు అనేది ఎంతవరకు ఉంటుందంటే మన శరీరములో ప్రాణము ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. ఆ ప్రాణాన్ని నిర్ణయించగలిగేది మన జాతకములో లగ్నము. అది తెలుసుకోలేనటువంటి మహానుభావులు రాశి 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 అని ఏదేదో చెప్పి కథలు చెప్పి మనల్ని మసిపూసి మారేడుకాయని చేస్తూనే ఉన్నారు. సరే, అది వారి యొక్క నైజం అనుకుందాం. మనమేం చేస్తామంటే
ఒక విషయాన్ని లాజిక్గా ఆలోచిస్తున్నాం. ఒకరి శరీరములో ఈ ప్రాణం ఉన్నంత సేపే, ఆత్మ అనేది ఉన్నంత సేపే ఆ యొక్క శరీరము స్త్రీదైనా కానీ పురుషునిదైనా కానీ దానికి విలువ ఉంటుంది. కాబట్టి మనకు గుర్తింపును ఇచ్చేది లగ్నము, లగ్న పాయింట్, పడి నక్షత్రం. కాబట్టి లగ్నము సింహలగ్నమైనప్పుడు సింహలగ్నానికి మేషము మనం కూడుకుంటా వెళ్తాం. ఏమిటి? సింహలగ్నం 1వ భావం అయితే, కన్యభావం 2వ భావం అయితే, తులాభావం 3వ భావం అయితే, ఇలాగ చెప్పుకుంటూ వెళితే 9వ భావముగా మేషం అనేది వస్తుంది. ఈ 9వ భావం మేషం అనేది వచ్చినప్పుడు 9 అనేది ఎవరికి మనము కారకత్వంగా ఇస్తామంటే తండ్రికి, తండ్రి పరంపరకు, తండ్రి కుటుంబానికి ఇస్తాం 9వ భావాన్ని. ఒక గురువుకి తెలియజేస్తాం, అలాగే మన యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్కి తెలియజేస్తాం, ఇతర దేశాలకు ప్రయాణాన్ని తెలియజేస్తుంది, ఉన్నత విద్యను తెలియజేస్తుంది, ఆధ్యాత్మిక విధానంలో ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి విషయాలను చెప్పడానికి 9వ భావాన్ని బంధుత్వ కారకత్వాలుగాను మరియు ఇతర విషయాలుగా మనం చెప్పుకుంటున్నాం. ఇది అన్ని శాస్త్రాల్లో కూడా ఒకటే, కారకత్వాలు మారవు. అదేవిధంగా 9వ భావం ఏమిటంటే మీకు పెళ్లి అయిన తర్వాత మీకు వచ్చే భాగస్వామి యొక్క సిబ్లింగ్స్, చెల్లెలు కావచ్చు లేదా తమ్ముడు కావచ్చు, వారిని గురించి తెలియజేసేది ఏమిటంటే 9వ భావం అంటే 7కి 3. అయితే 4కి 4 7 అయితే అప్పుడు 4కి 4 7 అని మనం ఎందుకు చెప్తున్నామంటే అక్కడ తల్లికి తల్లి, అమ్మమ్మ అంటే తల్లికి తల్లి అంటే మీ అమ్మకు అమ్మ, మీకు అమ్మమ్మ, మీ అమ్మమ్మకు చెల్లి 9వ భావం, మీ అమ్మమ్మకు తమ్ముడు 9వ భావం కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత 7వ భావం మీ పెదనాన్న అయితే మీ పెదనాన్నకు తమ్ముడు, మామూలుగా 9వ భావం తీసుకోవచ్చు. మీ పెదనాన్నకు చెల్లి అలా కూడా తీసుకోవచ్చు. ఇలా భావోద్భావాన్ని మనం తీసుకుంటూ వెళ్తే అనేకమైన బాంధవ్య కారకత్వాలు ఏర్పడతాయి. వారి వలన ఈ యొక్క సింహలగ్నంలో పుట్టినటువంటి వారికి ఆ భావము ద్వారా ఏం తెలుస్తుందంటే 9వ భావము ద్వారా ఉపయోగము ఉండదు. ఒకవేళ వారి ద్వారా ఉపయోగాన్ని పొందినా అది అప్రయోజకత్వాన్ని కలిగిస్తుంది అని మనం చెప్తాం. ఇలాగ ఏ భావానికైనా తీసుకోవచ్చు. ఉదాహరణకి కన్య అనే భావం మనం తీసుకున్నట్లయితే, అది లగ్నంగా భావించినట్లయితే, లగ్నము కన్య అయినప్పుడు వారికి 8వ భావంగా మేషం వస్తుంది. కాబట్టి 8వ భావం అనేది ఏమిటంటే మనకు ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్, అలాగే ఇన్సూరెన్స్, అలాగే మనకున్నటువంటి లాంగివిటీ, అలాగే మీ అమ్మకు తాత, ఇలాంటి విషయాలన్నీ మనం తీసుకోవచ్చు. వారి వలన ఉపయోగం లేదు. అందుకని కన్యా లగ్నంలో పుట్టినటువంటి వారు ఎవరైనా కానీ ఎల్ఐసికి వెళ్ళకండి, క్రెడిట్ కార్డు మెయింటైన్ చేయకండి, ఇన్సూరెన్స్లోకి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి అంటుంటాం. ఎందుకంటే దానివల్ల మీకు ఉపయోగం ఉండదు కాబట్టి ఇలాగ మనం తెలియజేస్తుంటాం. ఒకవేళ మీది తులా లగ్నము అయితే అప్పుడు 7వ భావం ఏమవుతుంది? భాగస్వామి, పార్ట్నర్షిప్, బిజినెస్. మీరు ఎంతైనా కానీ మీ పార్ట్నర్కి ఇవ్వచ్చు. 7కి 7వ భావాన్ని, 4కి 4 మీ అమ్మమ్మ భావము, 7వ భావం మీ యొక్క భాగస్వామి భావము, 7వ భావం మీ పెద్దనాన్న భావము, 7వ భావం పబ్లిక్ ఎక్స్పోజర్. మీరు పబ్లిక్కి ఎంతైనా ఇస్తుంటారు కానీ అక్కడి నుంచి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి రావు అని చెప్తాం. అంటే ఏ లగ్నానికి 8వ భావంగా మేషం వచ్చిన 12 భావాలలో 12 భావాధిపతులు వెళ్ళి కూర్చున్నా, మీది లగ్నం ఏదైనా కావచ్చు. ఉదాహరణకి మీది కర్కాటక లగ్నం అనుకుందాం. ఈ కర్కాటక లగ్నానికి 4వ భావాధిపతి అయినటువంటి శుక్రుడు ఉదాహరణకి మేషం అనే భావంలో వెళ్ళి కూర్చోన్నారు. ఆ మేషం అనేది 10వ భావం అయింది. అయితే 4వ భావాధిపతి వెళ్ళి 10వ భావంలో కూర్చున్నప్పుడు 4 అనేది ఎవరంటే తల్లి, ఇల్లు, భూమి,
వాహనము, ఆస్తిపాస్తులు, విద్య, చరస్థిరాస్తులు, సొంత ఊరు, ఇలాగా మనం అనేకం తీసుకుంటాం. ఆ భావ కారకత్వానికి చెందినటువంటి శుక్రుడు అనే గ్రహం వెళ్ళి ఈ కర్కాటక లగ్నానికి 10వ భావంలో వెళ్ళి కూర్చోవడం వల్ల అక్కడ అది మేషం అవడం వల్ల ఈ కారకత్వాలన్నీ కూడాను ఈ జాతకులకు ప్రయోజకత్వాన్ని ఇవ్వవు, ఉపయోగపడవు అంటున్నాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కొంతమందికి ఉదాహరణకి మీన లగ్నం అనుకుందాం. మీన లగ్నానికి 10వ భావాధిపతి అయినటువంటి గురువు లగ్నానికి కూడా అధిపతి అయ్యి 2వ భావమైనటువంటి మేషంలోనే ఉన్నారు. అయితే మన యొక్క సాంప్రదాయ జ్యోతిష్యులు ఏం చెప్తారంటే ధనస్థానములో ధనకారకుడు, అది కూడాను 10వ భావానికి, ప్రొఫెషన్కి, వృత్తికి భావాధిపతి అయినటువంటి గురువు 2వ స్థానంలో ఉన్నారు కనుక వీరికి అధికమైనటువంటి సంపాదన కలుగుతుంది, కోటీశ్వరులు అవుతారు అని అంటారు. కానీ మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏం చెప్తామంటే మీన లగ్నానికి 2వ భావంలో గురువు మేషంలో కూర్చోన్నారు, అది కూడా 10వ భావానికి లగ్నానికి అధిపతి అయినటువంటి గురువు అయినారు. అప్పుడు వీరి సంపాదన, వీరి ద్వారా వచ్చినటువంటి ప్రొఫెషను, ఈ ప్రొఫెషన్ వలన వీరికే ఉపయోగపడదు కానీ ఇతరులకు ఉపయోగం ఉంటుంది అంటాం. ఎవరికి ఉపయోగం ఉంటుందంటే 2వ భావం ఎవరై ఉంటారంటే కుటుంబానికి ఉపయోగపడతారు కానీ కుటుంబం నుంచి వీరికి ఎలాంటి అప్లాజ్ దొరకదు, వారికి ఎలాంటి మంచి చెడ్డ అని అప్లాజ్ అంటే ఏమిటి, పొగడ్తలు కానీ లేదా వేరే విషయాలు, ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు. ఈ 2వ భావం అనేది ఏమిటంటే మీ అమ్మకు అన్న, పెద్ద మేనమామ, ఆ పెద్ద మేనమామకి అనేకమైన ఉపయోగాలు మీ వలన, మీ వృత్తి వలన, మీ ప్రొఫెషన్ వలన కలుగుతాయి కానీ వారి వలన మాత్రం మీకు ఇసుమంత గాని ఉపయోగం లేకుండా పోతుందని చెప్తుంది. ఈ మేషము అనే భావములో లగ్నం ఏది, మీన లగ్నానికి 10వ భావాధిపతి వెళ్ళి కూర్చోవడం వలన అని చెప్తాం. అంటే 12 భావాలలో 12 భావాధిపతులు, ఒకవేళ 12 భావాలకి చెందినటువంటి అధిపతులు వెళ్ళి మేషంలో కూర్చున్నప్పుడు మీది ఏ లగ్నమైనా ఆ లగ్నము నుండి 8వ భావముగా మేషం వచ్చినా మీ లగ్నము ఏదైనా ఏ భావాధిపతి వెళ్ళి మేషంలో కూర్చున్నా ఆ యొక్క జాతకులకు ప్రయోజకత్వం అనేది ఇవ్వదు అనేది నిజం. కావాలంటే మీరు పరిశీలించండి. ఉదాహరణకి కుంభలగ్నం తీసుకుందాం. కుంభలగ్నానికి 7వ భావము ఏమిటంటే సింహ లగ్నము, సింహ భావము. అప్పుడు 7వ భావం ఏం చెప్తుంది, భాగస్వామి, ఒక అమ్మాయి జీవితంలో ప్రవేశించే భర్త, ఒక అబ్బాయి జీవితంలో ప్రవేశించే భార్య. 7వ భావానికి అధిపతి సూర్యుడు. మరియు 7వ భావము ఏం చెప్తుందంటే ఇక్కడ ముఖ్యంగా మన బంధుత్వ కారకత్వాలని ఇంతకు ముందు చెప్పినట్టుగానే చెప్తుంది. పెళ్లి కాలేదండి, అలాంటప్పుడు భాగస్వామి కాదంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మన యొక్క అపోనెంట్, మన యొక్క ఎక్స్పోజర్, పబ్లిక్లో మనకి ఎదురుపడే వారందరూ 7వ భావమే. మన ఇంటికి ఎదురిల్లే 7వ భావము. మీరు లగ్నము 1 అన్నప్పుడు 7 అనేది మీకు అపోనెంట్. నేను ఇక్కడ మీ దగ్గర నిలబడి లేదా కూర్చొని చెప్తున్నటువంటి వీడియోల్ని మీరు చూస్తున్నారు కాబట్టి, నాకు మీరు ఎదురుగా ఉన్నారు కాబట్టి మీరు మా యొక్క ప్రియమైన ప్రేక్షకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అని మేము భావిస్తాం. ఆ విధంగా ఒకరు వివాహానికి వెళ్తున్నారు, సింహలగ్నం, సింహభావము అనేది 7వ భావము కుంభలగ్నానికి. అప్పుడు 7వ భావాధిపతి సూర్యుడు కదా, సింహభావానికి సూర్యుడు కదా అధిపతి. ఆ సూర్యుడే వెళ్ళి నేరుగా మేషం అనే భావంలో కూర్చున్నప్పుడు మిగతా జ్యోతిష్యులు ఏం చెప్తారు, ఆహా ఓహో అని చెప్తారు. ఎందుకంటే కుంభలగ్నానికి 7వ భావాధిపతి అయినటువంటి సూర్యుడు
ముఖ్యంగా ఉచ్చ పొందాడు మేషములని. కానీ ఆ కుంభలగ్నానికి 7వ భావాధిపతి అయినటువంటి సూర్యుడు ప్రపంచంలో ఎవరెవరికంతా మేషంలో వెళ్ళి కూర్చో ఉంటారో వాళ్ళని గమనించి చూడండి. వేల వందల లక్షల జాతకాలని. ఈ జాతకులకు వారి భాగస్వామి వలన ప్రయోజకత్వం ఉండదు. అయితే ఆ భాగస్వామి వల్ల ఇతరులకైతే బాగా ప్రయోజకత్వం ఉంటుందని మనం చెప్తాం. ఇదే నిజమై తీరుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్క భావాన్ని మనం తీసుకుని పరిశీలించినప్పుడు ఈ మేషం అనే భావములో ఈ 12 భావాధిపతుల్లో ఏ భావాధిపతి వెళ్ళి కూర్చున్నా ఆ భావ బంధుత్వ కారకత్వాలు కావచ్చు, కారకత్వానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఈ జాతకులకు ఉపయోగపడవు, పనిచేయవు అని చెప్పేస్తాం. ఒకవేళ లగ్నం ఏదైనా కానీ లగ్నము మేషలగ్నంగా ఉండి లగ్నమే మేషలగ్నమై లగ్నంలోనే కుజుడున్నా కానీ అక్కడ కూడా వారికి ప్రయోజకత్వం ఉండదు. వారి వలన వారికి ఉపయోగపడరు. ఇతరులకైతే వీళ్ళు బాగా ఉపయోగపడతారు. వీళ్ళు లిఫ్ట్ లాగా పనిచేస్తుంటారు. బాగా గమనించండి. వెంటనే మీకు ఒక సందేహం వస్తుంది. ఓకేనండి, మాది ఒక లగ్నం ఉంది. ఉదాహరణకి వృశ్చిక లగ్నం ఉంది. వృశ్చిక లగ్నానికి మేషం 6వ భావం అయింది. మరి 6వ భావంలో గ్రహములే లేవండి. మాకు బాగా సంతోషం అండి. ఎందుకు మీరు చెప్పిన విషయం ఏమిటంటే మీ లగ్నం ఏదైనా కావచ్చు, ఆ 12 భావాలలో భావాధిపతులు ఏ భావాధిపతి వెళ్ళి మేషంలో కూర్చున్నా ఆ భావము మీ లగ్నం నుంచి 8వ భావముగా వచ్చినా ఉపయోగం లేదన్నారు. మా లగ్నం వృశ్చిక లగ్నము, కానీ వృశ్చిక లగ్నానికి 6వ భావమైన మేషంలో మాకు గ్రహాలు లేవంటే అలాంటి వారికి కొద్దిగా సేఫ్ జోన్లో ఉంటారు. కానీ 6వ భావానికి సంబంధించినటువంటి విషయాలు ఈ జాతకులకి పనిచేయవు, ఈ జాతకులకి ఉపయోగపడవు. 6వ భావం అనేది ఏమిటి? జాబ్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, లోన్. అదేవిధంగానే ఒక సక్సెస్. ముఖ్యంగా వీరు ఒక విజయాన్ని సాధించాలి, ఒక సర్వీస్ చేయాలంటే వీరు కానీ చేస్తే వీరికి అది ఉపయోగపడదు. వీరు చేసే వారికి అయితే ఉపయోగపడుతుంది, దాని నుంచి వీరికి ఫలితం రాదు అంటున్నాను. వీరు జాబ్ చేయకూడదు. వీరు జాబ్ చేయడం వల్ల, సర్వీస్ చేయడం వల్ల వీరికి ఉపయోగపడదు. కాకపోతే ఇతరులు బాగుపడిన తర్వాత వారు ఇచ్చే భిక్షతో, వారిచ్చే వేతనముతో, వారిచ్చే ఒక వేతనముతో వీరు సంతోషంగా ఉండొచ్చు, కన్సల్టెన్సీ నడపచ్చు. వీరు ఎవరికైనా అప్పు అనే మాటను కానీ తగిలించి అప్పు కానీ చేస్తే వీరి జీవితంలో అప్పు తీర్చలేరని చెప్తుంటాం వృశ్చిక లగ్నాన్ని. దానికి కారణం ఏమిటంటే మేషం అనేది 6వ భావంగా వచ్చేసింది. ఇలాగ ఒక్కొక్క భావానికి, ఒక్కొక్క లగ్నానికి ఈ యొక్క మేషం అనే భావం 8వ భావంగా వస్తుందో చూడండి మీ జాతకంలో. ఆ భావ బంధుత్వ కారకత్వాలు కావచ్చు, ఆ భావ కారకత్వాలు ఆ జాతకులకి ససేమిరా ఉపయోగపడవు. అప్పుడు ఏం చేయాలి అంటే, ఉదాహరణకి బాగా గమనించండి, కుంభలగ్నమే తీసుకుందాం. కుంభలగ్నానికి 3వ భావంగా మేషం వస్తుంది. ఆ మేషంలో ఏ గ్రహాలు లేవు. కానీ 3వ భావం ఎవరు? కనిష్ట సహోదరులు ఆ జాతకులకి. 3వ భావం ఎవరు? వారికి పిల్లనిచ్చిన మామ లేదా తనకు భర్తనిచ్చినటువంటి మామ. అంటే ఏమిటి? తండ్రి, అంటే భర్త యొక్క తండ్రి, అట్లా కూడా తీసుకోవచ్చు. 3వ భావం ఏమిటి? ముఖ్యంగా ఈ యొక్క థిక్ ఫ్రెండ్. 3వ భావం ఏంటి? ఇరుగు పొరుగు వారు. వారికి వీరు ఎంత సహాయం చేసినా కానీ వారి నుంచి రిటర్న్ గిఫ్ట్స్ రావు. లేదండి మా చెల్లికి లేదా మా తమ్ముడికి మేము సహాయం చేస్తామని అంటే చేయండి, కానీ వారి వల్లనే మీరు బయటంతా తీసి ఇస్తుంటారు వాళ్ళకి డబ్బులని, సహాయం అని, లేదా మీ దగ్గర ఉన్నటువంటి నెగలెత్తుకుపోయి కుదోపెట్టి కానీ సహాయం చేస్తుంటారు. కానీ జీవితంలో వారి నుండి మాత్రము రిటర్న్స్ రావు. మేము చేస్తామంటే చేయండి, చివరికి బాధపడేది కూడా మీరే. అయితే మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, తిరిగి వారి దగ్గర నుండి వస్తుందని మాత్రం ఆశించకండి అని చెప్తుంటాం. ఇలాగా ఒక్కొక్క భావాన్ని మనం తీసుకుంటాం, ఒక్కొక్క లగ్నాన్ని తీసుకొని మేషం అనే భావం ద్వారా ఈరోజు మనం కొన్ని విషయాలు చర్చించాము. తదుపరి వీడియోలో మరి 12 భావాలకు ఉన్నటువంటి స్పెషాలిటీని గురించి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా విపులంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. శుభం, మీ గుణబ్రహ్మ సరస్వతి.
హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.